స్వాగతం. మనం పచ్చడి సుగంధం తిరిగి గుర్తు చేసుకుందాం. ఇంటి రుచి, తరతరాల వారసత్వం అనుభవించండి. ఇవాళ నాకు మా అమ్మమ్మతో కలిసి ఉండే అదృష్టం కలిగింది. అమ్మమ్మ, మీతో కలిసి ఆవకాయ రెసిపీ పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడేమో అసలైన రుచితో నిండిన ఆవకాయ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఆవకాయ అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఆవకాయ అంటేనే మా ఇంట్లో పండగ. ఆ మామిడికాయ ముక్కలు కోసిన సువాసన, మసాలాలు కలిసిన వాసన, మా అమ్మమ్మ పెద్ద గిన్నెలో చేత్తో కలిపినవి, ఇవన్నీ గుర్తుకొస్తాయి. మంచి పచ్చడికి అత్యంత ముఖ్యమైన పదార్థం ఏది? మంచి పచ్చడి ఉండాలంటే ముందుగా మామిడికాయలు ఖర్చుగా పుల్లగా ఉండాలి. మెత్తటి కాయలతో చేస్తే బాగా రాదు. తర్వాత కారప్పొడి, ఇదివరకు అయితే ఇంట్లో మిరపకాయలు కొని కొట్టించేవాళ్ళు. ఇప్పుడైతే మార్కెట్లో పొడి కొని వాడుతున్నారు. ఆ పొడుల్లో కూడా కొన్ని పొడులు బాగానే వస్తున్నాయి. ఆవాలు కూడా చిన్న ఆవాలు వాడితేనే ఆవకాయకి మంచి రుచి, వాసన వస్తుంది. పచ్చడి చేసేటప్పుడు తప్పించుకోవాల్సిన పొరపాట్లు ఏవి? పచ్చడిలో పొరపాట్లు అంటే ముఖ్యంగా తడి అనేదే ఉండకూడదు. మన చేతిలో కానీ కలిపే గిన్నెలో కానీ నీటి బొట్టు అనేది ఉండకూడదు. నీళ్లు తగిలితే ఏ పచ్చడైనా పాడైపోతుంది. మొట్టమొదటిసారిగా చేసిన ఆవకాయ గురించి చెప్పండి. ఎలా అనిపించింది? చిన్నప్పుడు మామిడికాయలు కడిగే పని నాది. మెల్లమెల్లగా ఉప్పు, మసాలాలు కలపడం నేర్చుకున్నాను. మొదటిసారి చేయడం మొదలప్పుడు చాలా భయం వేసింది. మా తాతగారు, నీ చేతితో చేసిన ఆవకాయ చాలా రుచిగా ఉంటుందమ్మా అనగానే నాకు ధైర్యం వచ్చింది. రుచికరమైన ఆవకాయ తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు ఇవి: మామిడికాయలు, నువ్వుల నూనె, మిరపపొడి, ఆవాల పొడి, ఉప్పు, మెంతులు, వెల్లుల్లి. ఆవకాయను తయారు చేసే విధానం: మామిడికాయలు తీసుకోండి. అవి ఆకుపచ్చగా గట్టిగా ఉండాలి. మామిడికాయలు తుడిచేసి తర్వాత వాటిని కట్ చేయండి. మిరపపొడి, ఉప్పు, ఆవాల పొడి, మెంతులు కలపండి. ఇప్పుడు మీరు అన్ని తయారైన పదార్థాలు చూడవచ్చు. ముందుగా మామిడికాయ ముక్కల్ని నూనెలో ముంచి తర్వాత మసాలా మిశ్రమని పూసండి. ఆవకాయను ఒక పెద్ద గిన్నెలోకి మార్చండి. తరువాత ఆవకాయలో వెల్లుల్లి వేయండి. మూత పెట్టి 7 రోజులు పచ్చడి నాన అవడానికి వదిలేయండి. ప్రతిరోజు ఉదయాన్ని బాగా కలపండి. 7 రోజుల తరువాత పచ్చడిని స్వచ్ఛమైన పొడిగా ఉన్న గిన్నెలోకి మార్చండి. ఇంట్లో తయారు చేసి కుటుంబంతో కలిసి రుచించండి.